యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి నాయకులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్యను కలిసి చేనేత పవర్లూమ్ కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. రఘునాథపురం మాజీ సర్పంచ్, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ పవర్లూమ్స్ త్రిప్టు పథకం సమస్య గురించి, చేనేత పవర్లూమ్స్ కార్మికుల రుణమాఫీ, ఉచిత కరెంటు గురించి వినతి పత్రం అందజేసి సమస్యను ఎమ్మెల్యేకి వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి నాయకులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్యను కలిసి చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. రఘునాథపురం మాజీ సర్పంచ్, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ పవర్లూమ్స్ త్రిప్ట్ పథకం సమస్యల గురించి, చేనేత పవర్లూమ్స్ కార్మికుల రుణమాఫీ, ఉచిత కరెంటు గురించి వినతి పత్రం అందజేసి సమస్యను వివరించడం జరిగింది. పవర్లూమ్స్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్ట్ పథకం మే 2025 ముగిసింది. త్రిప్ట్ పథకం ముగిసి 10 నెలలు అవుతున్నా ఇంకా ప్రారంభం కాలేదని, త్రిప్ట్ పథకం ప్రారంభం చేసే విధంగా చేనేత జౌళి శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే తిరిగి త్రిప్ట్ పథకం ప్రారంభించాలని, త్రిప్ట్ పథకం చేనేత కార్మికులు 8% డిపాజిట్ చేస్తే వారి ఖాతాకు ప్రభుత్వం 16% జమ చేయుచున్నది. 1200 జమ చేస్తే 2400 ఇస్తుంది. అదే మాదిరిగా పవర్లూమ్స్ వారికి జమ చేయాలని కోరారు. అదేవిధంగా ఏపీలో మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన తెలంగాణలో కూడా ప్రభుత్వం అమలు చేయాలని, చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి సమస్యలపై చేనేత మంత్రితో, కమిషనర్తో చర్చించి అతి త్వరగా అమలయ్యే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, ఈ సమస్యపై అసెంబ్లీలో గళం విప్పుతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా వారిని చేనేత శాల్వాలతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘునాథపురం మాజీ సర్పంచ్, జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బింగి రమేష్ నేత, గ్రామ ఉప సర్పంచ్ కలకుంట్ల కళ్యాణిరాజు, పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర సెక్రటరీ సామల భాస్కర్ నేత, పద్మశాలి నాయకులు కటకం గణేష్ నేత, బల్లా మహేష్ నేత, ఎలగందుల శ్రీనివాస్ నేత, అడ్డపు భాస్కర్ నేత, నారాయణ లాలు నేత, బల్లా హరీష్ నేత, గొల్లి కిరణ్ నేత, చెన్నబాల సిద్ధుల నేత, లోక మల్లేశం నేతలు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవాలి. లాక్ పీరియడ్ ఉంటుంది అప్పుడు మధ్యాహ్నం తీసుకోవడానికి. తర్వాత ఇది రుణమాఫీ నాకు కూడా మాఫీ. కాబట్టి మేము కూడా ఏమంటున్నాం అంటే ఐన్లు వాళ్ళకు 16% ఇస్తారు, 1200 వేసి 2400 ఇస్తున్నారు. మాకు కూడా సేమ్ అట్లా 2400 ఇవ్వాలి. మేము 1200 వేస్తే గవర్నమెంట్ 2400 మాకు కూడా సేమ్. ఎందుకంటే మేము కూడా 10 గంటలు నిలబడి నడపాల్సింది. ఆటోమేటిక్ ఉంది కాదు, మామూలు మనిషి ఆపరేటర్ ఉంది. ఇప్పుడు ఒక మొగ్గం చేస్తే ఎక్కువ పడుతుంది, 2 కరెంటు మొక్కలు కూడా గంట ఎక్కువ పడుతుంది. కాబట్టి దీన్ని కూడా కుటీర పరిశ్రమ కింద ఉన్నది కాబట్టి సేమ్ 16% ఇవ్వాలి. ఈ సెషన్ తప్పనిసరి